Welcome to Competitive Exams Corner, RRB NTPC జనరల్ అవేర్నెస్ కేటగిరీ మోడల్ పేపర్ నంబర్ 15కు స్వాగతం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ 2020-21 భారతదేశ వృద్ధి ఎంత శాతం నమోదవ్వచ్చని ఆర్థిక సర్వే 2019-20 అంచనా వేసింది. ఆన్సర్ 6 నుంచి 6.5%. ఒక విషయం నేను ప్రతి వీడియోలో మీకు క్లారిటీ ఇస్తున్నాను. అదేంటంటే ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పుస్తకం 2021కి సంబంధించిన పుస్తకం ఇది. అండ్ ఇది అప్డేట్ కాదు. బట్ దీన్ని నేను ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బి జేఈ కానీ ఇలా రైల్వే ఎగ్జామ్స్లో మనకు జనరల్ అవేర్నెస్ కేటగిరీలో ఎక్కువగా స్టాటిక్ బిట్స్ ఎక్కువ ఉంటాయి. స్టాటిక్ బిట్స్ అంటే ఆ క్వశ్చన్కు ఆన్సర్ అన్నది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. అలాంటి బిట్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి బిట్స్ని నేను మీకు అందివ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క పుస్తకాన్ని నేను మీకు అందిస్తున్నాను. సో ఇప్పుడు ఇలాంటివి కొన్ని ఇప్పుడు మీరు ఫస్ట్ 61st బిట్ మీరు చూస్తున్నారు కదా, ఇవి స్టాటిక్ బిట్ కాదు, ఇది కరెంట్ అఫైర్స్ బిట్. ఇది అంటే ఇది ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ దీనికి ఆన్సర్ మారుతూ ఉంటుంది అనమాట. కానీ స్టాటిక్ అలా కాదు, అవి ఎప్పటికీ మారవు. అలాంటి బిట్సే ఎక్కువగా ఉంటాయి. సో ఆ బిట్స్ని మీకు అందివ్వాలని నేను ఈ పుస్తకాన్ని తీసుకున్నాను. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ ఏవైతే ఉంటాయో అది మీరు అప్డేట్ అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు స్టాటిక్ బిట్స్ ఏవైతే నేను మీకు నెక్స్ట్ నేను చూపిస్తాను. సెకండ్ బిట్ చూడండి. ఆస్ట్రేలియా ఓపెన్ 2020 పురుషుల సింగిల్స్ విజేత ఆన్సర్ నోవాక్ జోకోవిచ్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2020 మహిళల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? థీమియా బాబోస్ హంగేరీ అండ్ మ్లదా నోవిచ్ రష్యా. సో ఈ ఫస్ట్ 3 కూడా మనకు కరెంట్ అఫైర్స్ బిట్సే. అండ్ 2020 సంవత్సరపు ప్రపంచ అరుదైన వ్యాధుల దినోత్సవం యొక్క నినాదం ఏంటి అంటే రేర్ ఈజ్ మెనీ, రేర్ ఈజ్ స్ట్రాంగ్, రేర్ ఈజ్ ప్రౌడ్. సో ఇది కూడా మనకు కరెంట్ అఫైర్ బిట్టే. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ఆన్సర్ న్యూఢిల్లీ. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు అనమాట కరెంట్ అఫైర్స్ బిట్స్ అంటే కూడా. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకొక 5 years అయినా సరే వీటికి ఆన్సర్స్ చేంజ్ అవ్వవు. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అ స్టాటిక్ బిట్స్ అనమాట. సో ఇవి మనకు చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఈ యొక్క రైల్వే జనరల్ అవేర్నెస్ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆధునిక యుగంలో భారతీయ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన వారు ఎవరు? సో మహాత్మా గాంధీ, అరవింద్ ఘోష్ అండ్ కార్ల్ మార్క్స్. సో అందరూ కూడా ప్రభావితం చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే బౌద్ధ చైత్య గుహాలయాలకు ప్రసిద్ధి చెందిన బేట్సా ఏ రాష్ట్రంలో నెలకొని ఉంది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య ఆసియాన్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ 1967. నెక్స్ట్ 1961లో అలీనోద్యమం నా మొట్టమొదటి సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ బెల్గ్రేడ్, యుగోస్లేవియా. నెక్స్ట్ కింది వాటిలో 44వ నంబర్ 7వ జాతీయ రహదారి ఏ నగరాన్ని కలుపుతుంది? వారణాసి టు కన్యాకుమారి. సో ఇది అత్యంత పొడవైన జాతీయ రహదారి అనమాట. నెక్స్ట్ 1 గిగా ఫ్లాప్స్ సామర్థ్యం గల భారతదేశ మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఇది? పరం 8000, పరం 8000. జీవుల జాతిని శాశ్వతంగా ఉంచడానికి తోడ్పడినది ఏది అంటే ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎక్కడ కలదు? ఆన్సర్ మైసూర్. నెక్స్ట్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ ఐడిఏ అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్. మెదడు వెన్నుపాము నాడీ మండలంలో ఏ భాగానికి చెందుతాయి? ఆన్సర్ కేంద్రీయ నాడీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్. పశువులలో వంధ్యత్వాన్ని కలిగించే వ్యాధి ఏంటి? బేయింగ్స్ డిసీజ్. నెక్స్ట్ నల్గొండ విధానంలో నీటి నుండి ఫ్లోరైడ్ కాలుష్యాన్ని తొలగించుటకు ఉపయోగించే పదార్థాలు బ్లీచింగ్ పొడి, తడి సున్నము, పటిక. నెక్స్ట్ అనిశ్చితత్వ సూత్రాన్ని ప్రతిపాదించిన వారెవరు? ఆన్సర్
హైసెన్బర్గ్. నెక్స్ట్ మన దేశం మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం ఏది? ఆన్సర్ యాపిల్. నెక్స్ట్ జతపరచండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాళీబంగన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన పదాలు ఇచ్చారు. ఆ ఊర్లు కాళీబంగన్, లోథాల్, చాన్హుదారో, మొహంజొదారో. సో కుమ్మర సామాన్లు, టెర్రకోట బొమ్మలు, పశుపతి ముద్రిక, ఇటుకతో నిర్మించిన ప్రాంగణం. సో అంటే ఇవి మనకు దేనికి సంబంధించినవి మనము అంటే ఎక్కడెక్కడ ఏవి మనకు అందుబాటులోకి వచ్చాయి అనేది మనము మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ది అబ్జర్వ్ చేస్తే కాళీబంగన్, ఆ ఇటుకతో నిర్మించిన ప్రాంగణం. నెక్స్ట్ లోథల్, టెర్రకోట బొమ్మలు. చాన్హుదారో, కుమ్మర సామానులు. అండ్ మొహంజోదారో, పశుపతి ముద్రిక. నెక్స్ట్ లైట్ ఆఫ్ ఏషియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బుద్ధుడు, ఆసియా వెలుగు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రముఖ గ్రంథం పేరేంటి? ఆముక్తమాల్యద. నెక్స్ట్ దర్పణ్ అనే జర్నల్ను నడిపింది ఎవరు? బాలా శాస్త్రి జంబేకర్. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రథమ భారత సంగ్రామం, ఆనంద్ మఠ్, లైఫ్ డివైన్ సాధన. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్, సర్ అరబిందో, బంకిం చంద్ర చటర్జీ, విడి సావర్కర్. సో మనకు ఈ ప్రథమ భారత సంగ్రామం వచ్చి మనకు విడి సావర్కర్, ఆనంద్ మఠ్ వచ్చి బంకిం చంద్ర చటర్జీ, లైఫ్ డివైన్ వచ్చి సర్ అరబిందో, సాధన వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే కింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. భారత్లో గల ఏకైక అగ్నిపర్వత సరస్సు లోనార్, మహారాష్ట్ర. భారత్లో అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలార్, జమ్మూ అండ్ కాశ్మీర్. భారత్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్, రాజస్థాన్. సో అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. సో మనకు ఒక బిట్ అబ్జర్వ్ చేస్తుంటే మనకు 3 బిట్స్ అన్నది మనకి ఇక్కడ కనపడుతున్నాయి. సో మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ కింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. వేసవి కాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం. సో మనకు వేసవి కాలం వచ్చి సంవహన వర్షపాతం, నైరుతి ఋతుపవన కాలం పర్వతీయ వర్షపాతం, ఈశాన్య ఋతుపవన కాలం చక్రపాత వర్షపాతం. సో అన్నీ కూడా సరైనవే. సో ఈ బిట్లో కూడా 3 బిట్స్ మనకు కనబడుతున్నాయి. నెక్స్ట్ ఏ పథకం యొక్క లబ్ధిదారుల కోసం ప్రతిపాదిత సంతుష్ట్ యాప్ ప్రారంభించబడింది? ఆన్సర్ ఈఎస్ఐ. నెక్స్ట్ సాధారణంగా మహాసముద్రాలలో నూనె నిల్వలు ఈ కింది వానిలో దేనికి పరిమితమై ఉండును? ఆన్సర్ ఖండాంతర తీరములకు. నెక్స్ట్ పొల్యూషన్ అనే పదాన్ని పొల్యూటోనియం అనే ఏ భాష పదం నుంచి తీసుకున్నారు? ఆన్సర్ లాటిన్. నెక్స్ట్ భూ వాతావరణంలోని గ్రీన్ హౌస్ వాయువులు భూ ఉపరితలం నుండి దీర్ఘ తరంగాల రూపంలో పైకి వెళ్ళే పరారుణ కిరణాలు నిరోధించటం వల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఏమంటారు? ఆన్సర్ భూతాపం. నెక్స్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1991. నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంఎం పూంచి కమిషన్ సిఫార్సు ప్రకారం రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఎంత? స్థిరంగా 4 ఏళ్ళు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అనే విషయం అంతిమ నిర్ణయం ఎవరిది? ఆన్సర్ లోక్సభ స్పీకర్. నెక్స్ట్ పార్లమెంట్లో నక్షత్రపు గుర్తు గల ప్రశ్న అంటే ఏమిటి? ఆన్సర్ మౌఖిక సమాధానం అవసరమైన ప్రశ్న. నెక్స్ట్ నిశ్చిత వాక్యం ఏ, హేతువు ఆర్ అన్నమాట. సో ఆ వాక్యం అబ్జర్వ్ చేస్తే కేంద్ర జాబితాకు సంబంధించిన అంశాలపై శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. హేతువు ఏంటి? భారతదేశం ఇతర దేశాలతో కుదుర్చుకున్న సంధులు, ఒడంబడికలు అమలు చేయడానికి పార్లమెంటుకు రాష్ట్ర జాబితాలోని ఏ అంశంపైనైనా చట్టం చేయవచ్చు. సో ఇది ఆర్ అన్నమాట. సో రెండు కూడా విడివిడిగా వాస్తవాలే, కానీ ఏకి ఆర్కి సరైన వివరణ కాదు. ఇది అసర్షన్, ఇది రీజనింగ్ అంటారు మామూలుగా ఇంగ్లీష్లో. సో అలా అనమాట. రెండు కూడా కరెక్టే, బట్ ఏకి ఆర్ అనేది సంబంధం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, అఖిల శనీయ జనాభా
ఆప్టిమమ్ పాపులేషన్ అనే భావనను కింది వాటిలో ఏది ఖచ్చితంగా వివరిస్తుంది? జనాభా ఉత్పత్తి రెండు నిలకడగా ఉంటాయి. నెక్స్ట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక స్వతంత్ర ప్రభుత్వ రంగ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఆరోగ్య సంరక్షణ సంస్థ ప్రావిడెన్స్ ప్రపంచ ఆవిష్కరణల కేంద్రాన్ని ఏ నగరంలో ప్రారంభించింది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్, ఆసియా కీటక పరపరాగ సంపర్క పరిరక్షణ సదస్సును 2020 ఫిబ్రవరి 27 నుంచి 29 వరకు ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ కలకత్తా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 61 నుంచి 100 దాకా మొత్తం 40 బిట్స్ ఉంటాయి కదా జనరల్ అవేర్నెస్ కేటగిరీలో. ఈ 40 బిట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే కేవలం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇప్పుడు మీరు చూస్తున్న 100వ బిట్ ఒకటి, ఇక 101 ఏవి కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి కాదు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవేవి కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి కాదనమాట. అంటే ఇవన్నీ స్టాటిక్ బిట్సే అనమాట. స్టాటిక్ బిట్సే. ఇది 1, ఇది 2, ఇది 3 అండ్ ఇది 4 అనమాట. 4 అండ్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో చెప్పిన 100th బిట్ ఇది 5. అంటే 40 బిట్స్లో కేవలం 5 మాత్రమే కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఒకవేళ ఉంటే 7 or 8 ఉండొచ్చు, బట్ మిగిలిన 30 పైగా స్టాటిక్ బిట్సే ఉన్నాయన్నమాట. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.